వైఎస్ లో నడుస్తున్న ఫ్యామిలీ సర్కస్ ఆసక్తి రేపుతోంది. సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇలా పలువురు కీలక నేతలకు ఫ్యామిలీ మెంబర్లే ప్రత్యర్థులుగా మారారు. సొంత వారిపై పోటీకి దిగి సవాళ్లు విసురుతూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కి మిత్రపక్షాల సవాళ్ల కంటే కుటుంబ పోరు తలనొప్పిగా తయారైంది. చెల్లెలు షర్మిళ, సునీత చేస్తున్న విమర్శలతో సీఎం పరిస్థితి సెన్సిటివ్ గా మారిందంటున్నారు. చెల్లెళ్ల విమర్శలపై కొంతకాలం సైలెంట్ గా సీఎం పరిస్థితి చేయి దాటుతుండటంతో వారిపై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. ఇది చాలదన్నట్లు వారి మేనమామ, మేనత్త, తల్లులు సీన్లోకొస్తూ ఎవరి వాదనలు వారు వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ కుటుంబంలో మొదలైన విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సీఎం జగన్లను టార్గెట్ చేస్తూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, డాక్టర్ వైఎస్ సునీతాలు చేస్తున్న విమర్శలు కాకరేపుతున్నాయి. కడప జిల్లాలో వైఎస్ వివేక హత్య చుట్టూ రాజకీయం తిరుగుతూ వివేక కుమార్తె సునీత ఎన్నికల ప్రచారంలో షర్మిలకు మద్దతు ప్రకటిస్తుండడం రాజకీయంగా వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తోంది. నిందితుల వైపు ఉన్నారా, ధర్మం వైపు ఉన్నారా, హత్యలో నిందితుల వైపు ఉన్నారా, మీరు నిర్ణయించుకోవాలి. మీకోసం పోరాడిన, మీకోసం పనిచేసిన, 4 దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఓటు న్యాయం కోసం, ఈ ఓటు ధర్మం కోసం వేయండి. వైఎస్ షర్మిల గారిని గెలిపించండి. అదేవిధంగా ఎమ్మెల్యేగా ధ్రువ్ కుమార్ రెడ్డి గారు. వైఎస్ ఫ్యామిలీలో అన్న తమ్ముళ్ళు ఒకవైపు, అక్క చెల్లెళ్లు ఒకవైపు అన్నట్లు విడిపోయి చేస్తున్న రాజకీయంతో జిల్లాలో సమీకరణాలు మారిపోతున్నాయి. సోదరులపై యుద్ధం ప్రకటించి కడప ఎంపీ అభ్యర్థి షర్మిల, సునీతలు న్యాయం కోసం, ధర్మం కోసం అండగా ఉండాలని కొంగు పట్టి అభ్యర్థిస్తుండడం వైఎస్ అభిమానులను ఆలోచనలో పడేస్తుందంట. ముఖ్యమంత్రి కాకముందు జగనన్న వేరు, ఇప్పుడు జగనన్న వేరు అని షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఆ ఫ్యామిలీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. వివేక హత్యపై షర్మిల చేస్తున్న ప్రకటనలు, జగన్ పాలనపై ఆమె చేస్తున్న విమర్శలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పారు. అయినా మద్యపాన నిషేధం అవ్వలేదు. కానీ ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట. భూమట నాసి రకం మందు, వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట. ఎంత నాసి రకం మందైనా అదే కొనాలట. భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సీ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడ? మద్యం షాప్ లో అన్ని నిలబెట్టుకున్నాం కదమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఈ రోజు నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ లివర్, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నా బీజేపీ పార్టీతో చంద్రబాబు గారికి పొచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీకి తొత్తు. వీళ్ళలో ఏ ఒక్కరికి ప్రజల పక్షాన నిలబడాలని లేదు. అయితే జగన్ ని షర్మిల, సునీతలు టార్గెట్ చేస్తున్న తీరును కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. వైఎస్ కుటుంబ పరువును రోడ్డున పెడుతున్నారని జగన్ మేనత్త విమలారెడ్డి ఇటీవల షర్మిల, సునీతలపై ఫైర్ అయ్యారు. కేవలం ఆస్తుల కోసం షర్మిల అన్న జగన్ పై ఇలా చేయడం సరికాదనే వాదనను వినిపించారు విమలారెడ్డి. ఇప్పటికే మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సైతం ఆ అక్క చెల్లెళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడిది శివప్రకాష్ రెడ్డి గారు
ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తులసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడులే అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. కానీ ఈయన కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం, చాలా నిజంగా కూడా. జగన్ వ్యతిరేకుల కుట్రలో షర్మిల, సునీత పావులుగా మారారని జగన్ అనుకూల కుటుంబ సభ్యులు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి వాదనలు తమకు అనుకూల వాతావరణం కల్పిస్తాయో లేదో అన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతూనే ఉందట. తన చిన్నాన్న హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తున్న షర్మిల ప్రచారంలో చూపిస్తున్న దూకుడు ఆరెంజ్ లో ఉందంటున్నారు. జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి పదే తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని ఆరోపిస్తున్నారు. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయించడానికి వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబు కడప జిల్లా కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వివేక హత్య ప్రస్తావన ఎత్తకూడదని కోర్టు షర్మిల, సునీతలతో పాటు ప్రతిపక్ష నేతలను ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిస్తానంటున్నారు సునీత. హత్య జరిగి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రచారంలో భాగంగా పులివెందుల కేంద్రంగా వివేకా కుమార్తె సునీత చేసిన సవాల్ స్థానికంగా పెద్ద సంచలనమే రేపింది. అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని, పులివెందుల పూల అంగళ్ల వద్ద చర్చకు సిద్ధమా అంటూ సునీత చేసిన సవాల్పై మేనత్త విమలారెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. కుటుంబ ఆడబిడ్డలు కుటుంబ పరువును బజారున పెడుతున్నారని, షర్మిల కొంగు పట్టుకొని ఓట్లు అడుక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా షర్మిల, సునీత విమర్శలను అటు బంధుగణం, ఇటు వైసీపీ నేతలు తిప్పికొడుతున్నా ఆ విమర్శల ప్రభావం అధికార పార్టీకి కొంత నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ అభిమానుల్లో వివేకానందరెడ్డికి ఉన్న గుడ్ విల్ తో వైసీపీకి అంతో ఇంతో డ్యామేజ్ తప్పదంటున్నారు. మరి ఈ ఫ్యామిలీ వార్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.